ఇదొకటి డీలిమిటేషన్ గురించి ఒక వార్త వస్తున్నది. డీలిమిటేషన్ కు రోడ్ మ్యాప్ అట. తెలంగాణలో 153 అసెంబ్లీ సెగ్మెంట్లకు పై మాటే అంటారు. ఇప్పుడు 119 ఉన్నాయి కదా, 119 దాటి 153 కంటే ఇంకెక్కువనే అయ్యే అవకాశం ఉందంట. సో ఇది ఒక ఊహాగానం లెక్క వార్త చేసింది. లోక్సభ స్థానంలో పెరిగే అవకాశం ఉందంట. మహిళలకు 33% సీట్లు కేటాయింపు కూడా రాబోతుంది. సో గతంలో 19 లక్షల జనాభాకు ఒక లోక్సభ సీటు ఉండేది. అదే రేషియో కంటిన్యూ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి 4 కోట్ల మంది ఉన్నాం కదా, సో 4 కోట్ల మంది ఉన్నాం. పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయి, అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. 153 కంటే ఎక్కువ అసెంబ్లీలు అయ్యే అవకాశం అని చెప్పేసి వార్త ఒకటి రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఈ దేశవ్యాప్తంగా కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మరి రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక నియోజకవర్గం కాస్త 2 అయినాయి అనుకోరు. సపోజు ఆయన కొడుకు ఆడ, తండ్రి ఈడ, అంటే యువకులకు అవకాశం ఇవ్వాలి కదా. మరి యువకులకు అవకాశం అంటే ఆయన కొడుకు ఆయన టికెట్ తెచ్చుకుంటాడు, పక్కన 2 డబల్ అయితే ఇక ఆయన కొడుకు అవకాశం తెచ్చుకున్నాడు. లేదు ఒకవేళ మహిళలకు రిజర్వేషన్ అనుకో, ఈయన భర్త ఈయన ఉంటాడు, భార్యను ఆడ తీస్తాడు, సో మహిళల రిజర్వేషన్ వస్తుంది. అంతే తప్ప ఏ రాజకీయ అనుభవం లేకుండా, రాజకీయాలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేటోనికి అవకాశాలు ఏం రావు. అది ఏ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, ఇంకోడా ఏదైనా కానీ ఫైనల్గా రిజర్వేషన్లు మహిళలకు వచ్చినా లేదు సీట్లు పెరిగినా వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవలు, మనవరాలు వీళ్ళకే అది వచ్చేది. యువకుడు అంటే మన కొత్తోడేం కాదు, మన అయ్యే పోతే మన కొడుకు పోతే మన మనవాడు. అదే యువకులకు అవకాశాలు, మహిళలకైనా గంతే. అయితే ఆయన కాకపోతే ఆయన భార్య కాకపోతే ఆయన బిడ్డకు. ఎందుకంటే 100,000 కోట్లు ఉన్నోడే పోటీ చేయాలి కదా. మరి సో మరి డీలిమిటేషన్ తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు బాగా బ్రహ్మాండంగా పెరుగుతాయని ఒక వార్త వేసింది. మరి లీకు వీరులు ఎవరు? సచివాలయంలో ఆర్డర్ల మాయంపై ఆరాధిస్తున్నట. డ్రాఫ్ట్ దశలో బయటకెలా పోతున్నాయి? బీఆర్ఎస్ కు సమాచారం ఇస్తున్నది ఎవరు? నిగ్గు తేల్చే పనిలో ఇంటెలిజెన్స్ ఉందట. వాని అవ్వ అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారా? అంటే రేవంత్ రెడ్డి సచివాలయంలో అంటే ఒక రకంగా కేసీఆర్ కట్టిన కాబట్టి మరి కేసీఆర్ అనుచరులు ఏమైనా ఉన్నారా? సో లీకు వీరులు తయారవుతారంట. ఏదున్నా సరే డ్రాఫ్ట్ దశలో ఉన్నప్పుడే బయటికి వెళ్ళిపోతుంది. ఎట్లా లీక్ అవుతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను అడిగితే యువకుడు, కేసీఆర్ కంటే ఉత్సాహవంతుడు, యువకుడు, సోరోడు, మరి 24 గంటలు పనిచేస్తాడు. మళ్ళీ కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండాడు, మా అన్న 24 గంటలు పనిచేస్తాడు. కానీ మరి లీకు వీరులు పట్టుకోలేకపోతున్నట. ఏది చూడు బీఆర్ఎస్కే ముందు తెలుస్తున్నాడు. అసలు నన్ను అడిగితే ఆడ ఏం జరుగుతుందో 4 రోజుల ముందే వీళ్ళు తయారవుతారు. 4 రోజుల ముందే టీవీ తెస్తారు, టీవీ పెడుతురు, ఇగో కాంగ్రెస్ స్కామ్ చేస్తుంది, ఇట్లా దోపిడీ చేస్తామని 3 రోజుల ముందరికెళ్ళే వాళ్ళు డప్పు కొడుతురు. ఎట్లా బయటకు పోతుందనేది ఇప్పుడు రేవంత్ అన్న సతమతం అవుతానంట. ఇంటెలిజెన్స్ అట మరి వాళ్ళందరినీ పట్టుకునే ప్రోగ్రామ్ అంట సచివాలయంలో. కానీ ఏం దొరకరాలు, వాళ్ళు పక్కా ప్లాన్తో ఉంటారు, ఏం దొరకరు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఆఫీసర్లు ఒకటే ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లనే ఏమైనా బయటకు పోకుంటుందేమని. కానీ ఎన్ని చేసినా బయటకు పోతుంది. మరి బీఆర్ఎస్ కు గతంలో 9 సంవత్సరాల్లో ఉన్న పరిచయాలా, లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతనా, లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఏమైనా ముడుపులు ముట్టినాయా, ఏం జరిగిందో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయంకి వెళ్ళి ఏదే కావాలన్నా బీఆర్ఎస్కి ఎమ్మటే యాక్సెస్ దొరుకుతుంది. మంత్రుల టేబుల్ పోయేకంటే ముందే బీఆర్ఎస్ టేబుల్ మీద పోతున్నాడు ఫైలు. హౌ అని మా రేవంత్ అన్న మరి వాళ్ళందరినీ షురు చేస్తానంట. క్వశ్చనింగ్ ఇంకటి బొమ్మ వేసారు. ఆ డార్క్ ఆఫీసర్ అనేది కనుక్కోవాలట. మరి కనుక్కొని ఇక మనం చేసే లంగా పనులు ఏది కూడా బయట పోకుండా మన అనుకూలంగా పనిచేసే అధికారులను మనం ఉంచుకోవాలి. లేదు మనకు అనుకూలంగా పనిచేయకుండా వాడేమన్నా ఎక్స్ట్రా అనుకో వాడిని ట్రాన్స్ఫర్ చేసి పడేయాలి. సో దీన్ని బృహత్తరమైన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్ట. మరి అదొక వార్త వేసుకొచ్చారు. రేపు పొద్దుగాల రాస్తారేమో మరి ఇది కూడా.